నిన్ను నమ్మలేకపోయాను. కానీ నువ్వే నా రక్షణవు అయ్యావు. పెళ్ళైన మొదటి నెలలో సమీర ప్రతి ఉదయం నవ్వుతోనే మొదలయ్యేది. ఆమె కిచెన్‌లో కాఫీ తయారు చేస్తూ, కొత్త ఇంటి గోడలను తాకుతూ ఇది మన ఇల్లు అని మెల్లగా అనుకునేది. ఆ ఇంట్లో ప్రతి మూలలో ఆమె కలలు పరుచుకొని ఉండేవి. రాహుల్ ఆమెను ప్రేమగా చూసేవాడు. అతని చూపుల్లో కూడా ఎప్పుడూ భరోసానే ఉండేది. అతని మాటల్లో మృదుత్వం ఉండేది. కానీ 5వ నెలకి చేరేసరికి ఏదో మారిపోయినట్టు అనిపించింది సమీరాకి. ఒకరోజు సమీర తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడింది. ఇక్కడ నాకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. రాహుల్ ఏదో మారిపోయినట్టు అనిపిస్తుంది. తన ప్రవర్తనలో కూడా తేడాగా ఉంది అని చెప్పింది. ఆమె ఫోన్ పెట్టగానే రాహుల్ గదిలోకొచ్చి, నువ్వు నాకు దూరంగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడే నేను ఇదే మాట చెప్పాను, ఇతనికి ఎలా తెలిసింది అని ఆమె మనసులో ప్రశ్న మొదలైంది. ఆమె నెమ్మదిగా అడిగింది, రాహుల్ నువ్వు నా ఫోన్ చూస్తున్నావా అని. దానికి రాహుల్ కంగారుగా నవ్వి, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో ఆమెకి సమాధానం దొరికింది. అతనే కారణమని గట్టిగా నమ్మడం మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ అనుమానం కూడా పెరిగింది. ఒక రాత్రి ఆమె ఉద్దేశపూర్వకంగా ఫోన్లో టైప్ చేసింది, నేను ఈ ఇంటిని వదిలి వెళ్తాను అంటూ వాళ్ళ అమ్మకి వాట్సాప్ మెసేజ్ చేయబోతుంది. సెండ్ చేయకముందే హాల్ నుంచి రాహుల్ గట్టిగా అన్నాడు, ఎక్కడికి వెళ్తావు అంటూ. ఆమె చేతులు వణికాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు అని, నా భర్త ఇలాంటి వాడు కాదు అనుకున్న ప్రతిసారి అతని ప్రవర్తన ఇంకా దిగజారిపోయింది అని ఆమె నిశ్చయమైంది. రాత్రిళ్ళు ఆమెకు నిద్ర పట్టేది కాదు. సీలింగ్ వైపు చూస్తూ ఎవరో చూస్తున్నారు అనే భావన ఆమెను వదిలేది కాదు. బాత్రూంలో అద్దం ముందు నిలబడితే వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించేది. ఒకరోజు స్మోక్ అలారం లోపల చిన్న లైన్స్ కనిపించింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. బెడ్రూమ్ ఫోటో ఫ్రేమ్లో కూడా అలాంటి గీతలే కనిపించాయి. ఆమె ఇక కేక వేయకుండా ఉండలేకపోయింది. ఇది నువ్వే చేసావు కదా అని రాహుల్ను ఎదుర్కొంది. రాహుల్ కళ్ళల్లో నిజమైన షాక్ కనిపించింది. నేనెందుకు చేశాను ఇది అని అతను అడిగాడు. అయినా భార్యని ఇలా నిఘా పెట్టే రకాన్ని కాదు నేను అంటూ గట్టిగా చెప్పేస్తాడు. మరి నువ్వు నా ప్రతి మాట ముందే ఎలా చెప్తున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు అని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి వాళ్ళ మధ్య నమ్మకం పూర్తిగా విరిగిపోయినట్టు అనిపించింది. రెండో రోజు రాహుల్ తన ఫ్రెండ్ అనిరుద్ను పిలిచాడు. అనిరుద్ రౌటర్ చెక్ చేశాడు. కనెక్షన్లు ట్రేస్ చేశాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అతను అన్నాడు, ఈ కెమెరాలు నీ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ కాలేదు, ఇవి బయట నుంచి యాక్సెస్ చేయబడ్డాయి అని చెప్పాడు. అది విన్న సమీర, రాహుల్ ఊపిరి బిగుసుకున్నట్టు అనిపించింది. బయట నుంచా అని అనిరుద్ను ప్రశ్న వేశారు. అనిరుద్ స్క్రీన్ చూపించాడు. ఐపీ అడ్రస్ మరో ఫ్లాట్కు ట్రేస్ అయింది. రాహుల్ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా కూర్చొని ఇలా అన్నాడు, నాకు ముందే అనుమానం వచ్చింది కానీ నీకు చెప్పలేదు అని అన్నాడు. సమీర షాక్ అయింది. ఏంటండి, అసలేమైందో క్లారిటీగా చెప్పండి అంటుంది. రాహుల్ గట్టిగా ఊపిరి తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. కొన్ని వారాలుగా అతను నా దగ్గరకు వచ్చి ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాల గురించి చెప్పేవాడు.
మొదట అది యాదృచ్ఛికం అనుకున్నాను. అతను నన్ను గమనించి మంచికే చెబుతున్నాడు అని అనుకునేవాడిని. నిన్ను కేర్ చేయమని చెప్పేవాడు. చిన్న గొడవలు బయటకు చెప్పొద్దని సలహాలిచ్చేవాడు. చాలా మంచి మనిషి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ రాకుండా ఉండాలని మా మంచికే చెప్పేవాడు అని సరిపెట్టుకునేవాడిని. కానీ వాడు ఇలాంటి వాడు అని అస్సలు ఊహించలేదు అని అంటాడు. అసలెవరండి అతను అంటుంది సమీర. రాహుల్ ఏం చెప్తాడా అని సమీర ఊపిరి బిగబట్టుకొని వింటుంది. ఎవరంటే రాహుల్ చెప్పడం మొదలు పెడతాడు. అది చెప్పేటప్పుడు రాహుల్ కళ్ళల్లో కోపం మెరుస్తుంది. అది ఎవరంటే మన ఇంటి ఓనర్ రాఘవరావు గారు అని చెప్తాడు. ఆమె నిశ్శబ్దంగా అతన్ని చూసింది. రాహుల్ చెప్పడం కొనసాగించాడు. మొదట నాకు అనుమానం రాలేదు. అతను పెద్దవాడు, మన మంచికే చెబుతున్నాడులే అనుకున్నాను. కానీ తర్వాత అతను చెప్పిన కొన్ని విషయాలు నాకు చాలా స్పష్టంగా అనిపించాయి. అప్పుడు ఆ క్షణం నాకు అతనిపై అనుమానం మొదలైంది. కానీ వయసులో పెద్దవాడు, నువ్వే ఏదో పరధ్యానంలో ఉండి మాట్లాడడం వల్ల అతను విన్నాడేమో అనుకునేవాడు. ఆ విషయాన్ని అంతటితో వదిలేద్దాం అంతగా పట్టించుకోలేదు. కెమెరాలు కనిపించిన తర్వాతే అన్ని అర్థమయ్యాయి చెప్తాడు. ఇదంతా విన్న సమీర కూర్చున్న చోటే కూలిపోయింది. బాబాయ్ గారు ఎంత ప్రేమగా పిలిచేదాన్ని, కూతురు లాంటి దాన్ని ఇలా ఎలా చేయాలి అనిపించింది అంటూ ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ అడిగింది, అంటే నువ్వు కాదు, నా ప్రేమ నిజమైంది, అందుకే నీలాంటి భర్త దొరికాడు అంటుంది. రాహుల్ దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. నువ్వు భయపడుతున్నప్పుడు నేను నీకు ధైర్యం అవుతాను, కానీ భయాన్ని అవ్వను అని అంటాడు. ఆ మాట ఆమె గుండెల్లో బలంగా తాకుతుంది. పోలీసులు వచ్చి ఓనర్ ఇంటి నుంచి హార్డ్ డిస్కులు సొంతం చేసుకుంటారు. అందులో వాళ్ళ వీడియోలే కాదు, అలాంటి ఇంకా ఎన్నో కుటుంబాల వీడియోలు కూడా ఉన్నాయి. విచారణలో ఓనర్ ఒప్పుకున్నాడు. మొదట భర్తకి మాత్రమే చెప్పాలి, అతనికి అనుమానం రాకూడదు. తర్వాత భార్యకు భర్తే విలన్లా అనిపించాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి, నేను బ్లాక్మెయిల్ చేసినా కానీ ఆ అమ్మాయి ఎవ్వరికీ చెప్పుకోలేదు అని ఇలా చేస్తూ ఉంటాను అంటూ చెప్తాడు. ఆ మాట వినగానే సమీర కన్నీళ్లు ఆగలేదు. ఒక మోసగాడి వల్ల బంగారం లాంటి భర్తని అనుమానించాను అంటూ బాధపడుతుంది. కొత్త ఇంటికి మారిన తర్వాత ఒక రాత్రి ఆమె రాహుల్ ముందు కూర్చొని చెప్పింది, నిన్ను నేను నా శత్రువుగా చూశాను, నువ్వు మాత్రం నన్ను కాపాడడానికి నిశ్శబ్దంగా పోరాడావు అంటుంది. రాహుల్ ఆమె చేతిని పట్టుకొని అన్నాడు, మన మధ్య నమ్మకం చనిపోతే ప్రేమ బతకదు, కానీ మనం ఒకరినొకరం పట్టుకొని ఉంటే ఎవ్వరు మనల్ని మన నుంచి దూరం చేయలేరు సమీర అంటూ తనని హత్తుకుంటాడు. ఆ రాత్రి సమీర మళ్ళీ సీలింగ్ వైపు చూసింది. ఈసారి భయం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు నిజమైన రాక్షసుడు బయటివాడు అని. మరియు ఆమె గుండెల్లో ఒక్క మాట మాత్రమే ఎప్పటికీ ముద్ర పడిపోయింది, నిన్ను నేను నమ్మలేకపోయాను, కానీ నువ్వే నా రక్షణవు అయ్యావు అంటూ తను బాధపడడం మొదలుపెట్టింది. ఒక అనుమానం ఎంత పెద్ద ప్రేమను చీల్చేస్తుందో ఈ కథ చెబుతుంది. మీరు కూడా నమ్మకాన్ని విలువైనదిగా భావిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక్క మాట ఇంకొకరి జీవితాన్ని మార్చవచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.